వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే వేరుశనగలు పూర్వకాలం నుంచి అంటే పాతకాలం నుంచి కూడా వేరుశనగలను మనం చాలా రకాలుగా యూస్ చేస్తూ ఉంటాం. పచ్చళ్ళుగా చేసుకుంటారు, ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు, నానబెట్టుకొని తింటూ ఉంటారు. మరి ఆయుర్వేద పరంగా వేరుశనగకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? వేరుశనగలు మనం తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ బాలకృష్ణ గారు, ఆయుర్వేద వైద్యులు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? అయితే ఈ మధ్యకాలంలో సొంత వైద్యాలు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఒక యూట్యూబ్లో చూడడం కానివ్వండి, ఎక్కడైనా ఒక చిన్న వీడియో చూసేసి అవన్నీ ఫాలో అవుతున్నారు. ఈ మధ్యకాలంలో వేరుశనగల్ని విరివిగా తీసుకునే వాళ్ళు ఉన్నారు, దానివల్ల ఫ్యాట్ వస్తుంది, ఇది ఫ్యాట్ కంటెంట్ అని అవాయిడ్ చేసే వాళ్ళు ఉన్నారు. మనం ఏదైనా ఎలా తీసుకుంటే మంచిది? లిమిటెడ్గా తీసుకుంటే మంచిదా? డైలీ తీసుకుంటే మంచిదా? ఎలా యూస్ చేస్తే మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి? వేరుశనగలు ఏదైతే ఉందో పూర్వకాలం నుంచి తీసుకునే వాళ్ళమని మీరు చెప్పారు, కరెక్ట్. ఎలా తీసుకునే వాళ్ళం? ఉడకబెట్టి తినేవాళ్ళం, లేదా నిప్పుల పైన కాల్చి పేనం పైన వేయించుకొని తినేవాళ్ళం. వారంకి ఒకసారి, 3-4 డేస్కి ఒకసారి. వేరుశనగల సీజన్ వర్షాకాలంలో పచ్చి వస్తాయి, కొత్త పల్లీలు వస్తాయి. దసరా ముందర, మళ్ళీ తర్వాత వేసవిలో వస్తాయి. వేసవి కన్నా దసరా ముందు వచ్చే పల్లీలు చాలా బలిష్టంగా ఉంటాయి వాస్తవానికి. సో పచ్చివి అలాగే తినడం, కొంతమంది పచ్చివి అలాగే తింటుంటాం, చేల్లో నుంచి తెప్పేసుకొని తినేవాళ్ళం మేము చిన్నప్పుడు. లేదా అలాగే తీసుకొచ్చేసి కాల్చేసి పొట్టుతో పాటు కాల్చేసి తినడం, ఇవి చేసేవాళ్ళం. అలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో పిండి పదార్థాలు ఉన్నాయి, చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి, ఐరన్ కంటెంట్ ఉంది, చాలా బలిష్టమైనటువంటి ఆహారం అని చెప్పొచ్చు. ఎముకలకి బలం చేకూరుతుంది, ముఖ్యంగా బ్రెయిన్కి బలం చేకూరుతుంది, గుండెకి బలం చేకూరుతుంది. ఇలా ఎంతో ఇతోధికంగా దానివల్ల లాభాలు ఉన్నాయి. అలా అని చెప్పేసి పూర్వకాలంలో చెప్పేవాళ్ళం, ఏం తెలియనప్పుడు కూడా పల్లీలు కాల్చుకొని తినేవాళ్ళం అంతే పూర్వంలో. కానీ ఇప్పుడు వేరుశనగలు తినడం వల్లనే గుండెలో ఫ్యాట్ పెరిగిపోతుంది, గుండెకి మంచిది కాదు అని చెప్తున్నారు. అక్కడక్కడ అంటున్నారు. కానీ అలా తినేవాళ్ళం. తింటే దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటంటే పల్లి తిన్న తర్వాత, పల్లికాయలు తిన్న తర్వాత అప్పుడు ఏంటి, నిప్పులో వేసి కాల్చి తినడం, లేదా పేనం పైన వేయించుకొని తినడం, ఉడకబెట్టి తినడం చేసేవాళ్ళం. ఎప్పుడైతే పల్లీలు తింటామో, గుప్పెడు తింటాం సహజంగా, దానికి చాలా పెద్ద క్రేజ్ ఉంది. సినిమా హాల్లో కానీ అక్కడక్కడ కానీ పల్లి అని అమ్ముతూ ఉంటారు స్టేషన్లో. ఇప్పటికీ నౌ ప్రెసెంట్ ఈజ్ దేర్, పల్లి ఇప్పుడు అమ్ముతుంటారు. సో పల్లీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదని చెప్పొచ్చు. అంత క్రేజ్ ఉన్న పల్లికి మరి అంతే ఎత్తున ప్రయోజనాలు కూడా ఉన్నాయి, చెప్పొచ్చు అది కూడా. అలా పల్లీలు తీసుకున్నప్పుడు వెంటనే నీళ్లు తాగకూడదు. పల్లి తిన్న తర్వాత ఏదైనా ఒక ఆహారం తీసుకున్నాక నీళ్లు తాగడం పరిపాటి. కానీ ఎప్పుడైతే పల్లీలు వేయించి తీసుకోవడం, లేదా ఇంకో రకంగా తీసుకోవడం వల్ల దాని తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు. డైరెక్ట్గా పల్లి తీసుకున్నప్పుడు ఏం చేయాలి? పూర్వంలో ఏం తెలియని కాదు, కాస్త బెల్లం తినండి అని చెప్పేవాళ్ళు. బెల్లం ఇచ్చేవాళ్ళు. మేము పల్లి తిన్న తర్వాత కొంత బెల్లం ముక్కి ఇచ్చేవాళ్ళు. తిన్నాక కాసేపటికి నీళ్లు తాగేవాళ్ళు. ఆ వెంటనే నీళ్లు తాగడం, ఇతరత్రా చేయడం వల్ల పైచేంజ్ చేస్తుంది అని చెప్పేవాళ్ళు. అంటే వికటిస్తుంది, దానివల్ల కొంత కొన్ని దురదృష్టకరమైన లక్షణాలు కనిపిస్తాయని చెప్పేసి, దుష్ఫలితాలు కల్పిస్తాయని చెప్పేసి దాని అంతరార్థం అన్నమాట. తెలియకపోయినా అప్పుడు చెప్పేవాళ్ళు, బాగుంటుంది ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు. అలా చేసేవాళ్ళం అంతే. ఇప్పుడు ఏమైంది, ప్రతి దానిలో పల్లీలు వేస్తున్నారు. దాదాపుగా వీక్లీ 1 or 2 times పల్లి వాడుతున్నారు, నిరవధికంగా వాడుతున్నారు. పోహా వాడినా, ఉప్మాలో కానీ, లేదా ప్రతి టిఫిన్కి చట్నీ పల్లీతోనే చేస్తున్నారు. రకరకాలుగా చేయొచ్చు, కానీ పల్లీ చట్నీ అనేది తప్పనిసరిగా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతకు పూర్వకాలంలో నేను చెప్పినట్టుగా జస్ట్ ఎప్పుడో అప్పుడు ఆల్టర్నేట్గా కాల్చుకొని తినడము, సీజన్స్ అప్పుడు, దసరా ముందర లేదా వేసవి కాలంలో ఇలా పల్లీలు వస్తే అవి వచ్చినప్పుడు ఎక్కువగా వేయించుకొని తినేవాళ్ళం. లేదా పూర్వకాలంలో ఏ జాతరకు వెళ్తాను, ఏ సినిమాకి వెళ్తాను, సర్కస్కి వెళ్తాను, అక్కడ పల్లీలు కొనుక్కొని తినేవాళ్ళం కాల్చినవి.
అలా ఆ విధంగా దానికి ఉన్న ప్రయోజనాలు మనం తీసుకునే వాళ్ళం, అది తినేవాళ్ళం. తర్వాత ఉప్పు కారం చిల్లీ పౌడర్ లేదా సాల్ట్ వేసి, ఇప్పుడు నవడేస్ ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి మసాలా పీనట్స్ అని చెప్పేసి, అలా కూడా తింటున్నాం. ఎలా తిన్నా దాని యొక్క ప్రయోజనం మాత్రం తగ్గదు అని చెప్పచ్చు. అలా కాకుండా మరీ ఎక్కువగా తీసుకోవడం అంత సబబు కాదు. ఈ మధ్య ఏం చేస్తున్నారు, పీనట్ బటర్ అని చెప్పేసి ఫేస్ చేసి డబ్బాలలో పెట్టేసి అమ్ముతున్నారు. సో అలా చేసింది తినకపోవడం శ్రేయస్కరం కాదు, తినకపోవడమే చాలా మంచిది. ఫ్రెష్గా పల్లీలు దొరుకుతున్నప్పుడు పల్లీల ఫేస్ చేసి దాచిపెట్టుకొని తినాల్సిన అవసరం లేదే, దొరక్కపోతే అవసరం అప్పుడు. సో విరివిగా లభిస్తుంది, పల్లీ అనేది దొరుకుతుంది మార్కెట్లో. ఎవ్రీడే ప్రతి ఇంట్లో పల్లీలు స్టాక్ ఉంటాయి. ప్రతి బ్రేక్ఫాస్ట్కి పల్లీతో తయారు చేసిన చట్నీయే తింటుంటాం. దోశ అవని, ఇడ్లీ అవని, ఇంకేదైనావని దాదాపు అన్ని టిఫిన్స్లో చట్నీ తప్పకుండా ఉంటుంది, పల్లీ చట్నీ. అదర్ దాన్ మోర్ దాన్ కర్రీస్ ఉన్నా, సాంబార్ ఉన్నా, ఏదున్నా చట్నీ మాత్రం ఉంటుంది. సో ఆ విధంగా విరివిగా వాడుతున్నాం అని చెప్పచ్చు. అలా కాక మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, గుండె జబ్బులు గురించి. మరి పల్లీలు తినడం వల్ల లేదా పల్లి నూనె వాడటం వల్ల ఫ్యాట్స్ పెరిగిపోతున్నాయని చెప్పేసి చాలామంది బెంబేలు పడిపోతున్నారు. చాలామంది అడుగుతున్నారు, శ్రోతలు అడుగుతున్నారు, మా దగ్గర పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, సార్ పల్లి తినడం వల్ల కొవ్వు పెరుగుతుందట, గుండె జబ్బులు వస్తాయంట కదా అని అడుగుతుంటారు. ఈ అపోహ నెయ్యి కూడా ఉంది. చాలా మంది నెయ్యి తింటున్నావు అంటే, నెయ్యి ఎందుకు తింటున్నావు, ఫ్యాట్ కంటెంట్ కదా, ఫ్యాట్ వస్తుంది కదా అని అంటుంటారు. ఇక్కడ ఒకటి గమనించాలి, ఏదైతే వేరుశనగ విత్తనాలు కానివ్వండి, నూనె కానివ్వండి, వాడడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. గుండె జబ్బు వస్తుంది అని చెప్పడం కానీ, ఫ్యాట్ పెరుగుతుంది అని చెప్పడం కానీ, బరువు పెరుగుతుంది అని చెప్పడం కానీ ఏ మాత్రం నిజం లేదు, అపోహ మాత్రమే అని చెప్పచ్చు. ఓకే. ఎందువల్ల అంటే అందులో పల్లీల్లో, వేరుశనగల్లో సాల్యుబుల్ ఫ్యాట్స్ ఉంటాయి, సాల్యుబుల్ ఫ్యాట్స్ ఉంటాయి. నువ్వుల్లో కూడా సాల్యుబుల్ ఫ్యాట్స్ ఉంటాయి. సో అందువల్ల నువ్వులు పల్లీలు వాడడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. నువ్వుల నూనెని కూడా కూరల్లోకి యూజ్ చేసుకోవచ్చు, వాడచ్చు. పూర్వం పల్లి నూనె కన్నా ముందుగా నువ్వుల నూనె వాడేవాళ్ళం వంటల్లో. దాని కాస్ట్ పెరిగి లేదా పంట దిగుబడి లేక, ఇప్పుడు పర్వాలేదు, లేక నువ్వుల నూనె వాడడం ఆపేశాం. ఎక్కువ మట్టుకు వేరుశనగ నూనె అందరికీ తెలుసు. అసలు షాప్కి వెళ్ళి మంచి నూనె అంటే వేరుశనగ నూనె ఇచ్చేవాళ్ళు. అంతే, వేరుశనగ నూనె వంటలో విరివిగా వాడేవాళ్ళం. అంతటా దాదాపుగా సౌత్ ఇండియా మొత్తం పల్లి నూనె వాడేవాళ్ళం, ఎక్సెప్ట్ కేరళ తప్ప. వాళ్ళు ఎక్కువ కొబ్బరి నూనె యూజ్ చేస్తుంటారు. ఓన్లీ కేరళలోనే, ఇంకెక్కడ వాడరు. ఓన్లీ ఇన్ కేరళ దే కెన్ యూజ్, దోస్ పీపుల్స్ ఆర్ యూజ్ ఓన్లీ కోకోనట్ ఆయిల్, అక్కడ వాడతారు. అంతే తప్ప ఇంకెక్కడ ప్రపంచం మొత్తంలో ఎక్కడ వాడరు అది చెప్పచ్చు. అదేంటంటే కొన్ని ప్రదేశాలను బట్టి ఆహార నియమాలు ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్, ఐస్లాండ్, స్కాట్లాండ్ అటు వెళ్ళినట్లయితే వైన్ తాగుతారు, వైన్ తాగితేనే బ్రతుకుతారు. మనం ఇక్కడ వైన్ తాగితే చనిపోతాం, జబ్బులు వస్తాయి. అదే తేడా అనమాట. సేమ్ అలాగే తిండి విషయంలో కూడా అమెరికన్స్ అటువైపు, దక్షిణ అమెరికా, యుఎస్, సౌత్ అమెరికా అటువైపు వెళ్తున్నట్టయితే ఆలివ్ ఆయిల్ వాడతారు వాళ్ళు వంటల్లో. ఇండియాలో కూడా నార్త్ ఇండియా పైకి వెళ్ళినట్టయితే ఆవ నూనె, పల్లి నూనె ఇవి వాడతారు. ఆవ నూనె ఎందుకు వాడతారు, ఢిల్లీ ఆ పైన వెళ్తే ఆవ నూనె వాడతారు వంటల్లో. అదే వాడరు, ఒక సీజన్లో ఒక 4 months ఆవ నూనె వాడతారు, 4 months నువ్వుల నూనె వాడతారు, 4 months శనగ నూనె వాడతారు. 3 రకాల నూనెలు వాడతారు అక్కడ. ఈ నూనెలు కూడా లాంగ్ టైం మనం సంవత్సరాల తరబడి ఒకటే ఆయిల్ వాడడం కూడా మంచిది కాదు అంటారా? అలా ఏం లేదు. ఇందాక నార్త్ ఇండియాలో ఎందుకు వాడతారు అంటే అక్కడ అంతా చలి ప్రదేశం. వైగ్రైజ్ మధ్యప్రదేశ్ నుంచి ఆ పైకి వెళ్ళిపోతూ ఉంటే భోపాల్ తర్వాత మధుర అంతా, ఆగ్రా ఏరియా అంతా చలి ప్రదేశం, ఎక్కువగా చలి ఉంటుంది. సో అతి చల్లని ప్రదేశం కనుక హీట్ కెన్ బి ప్రొడ్యూస్డ్, వేడి శరీరానికి కావాలి కనుక ఆవ నూనె వాడతారు అక్కడ. దట్ ఈస్ ద కాజ్. అంతే కానీ మనం ఆవ నూనె వాడడానికి లేదు. అందుకే ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు, అంతే తప్ప అక్కడ ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు అని మనం ఇక్కడ వాడడానికి లేదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. ఆలివ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ వాడకూడదు. ఎంతసేపు పల్లి నూనె, నువ్వుల నూనె ఈ 2 వాడవచ్చు. వీటిలలో సాల్యుబుల్ ఫ్యాట్స్ ఉంటాయి. వేరే నూనెలో కొబ్బరి నూనె కానీ ఇతరత్ర వేరే నూనెలు ఏదైనా వాడితే వాటిలో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. మనం ఇక్కడ వేరుశనగ గురించి చెప్పుకుంటున్నాం కనుక వేరుశనగ విత్తనాలు నానబెట్టి తింటే, మీరు నానబెట్టి తింటే
కూడా అత్యధిక ప్రయోజనాలు ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే కండర పుష్టి బాగా జరుగుతుంది, బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది, నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, ముఖ్యంగా నరాలు స్ట్రెంగ్త్ అవుతాయి, స్ట్రెంగ్త్ బిల్డప్ అవుతుంది. ఈ విధంగా మనకి పల్లీలు ఏ విధంగా వేరుశనగల్ని ఎలా తీసుకున్నప్పటికీ నష్టం లేదు. అయితే చూసుకొని తీసుకోవాలి, ఎవ్రీడే కాకుండా వీక్లీ వన్స్ ట్వైస్ అలా తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఏదైనా కూడా మితంగా తీసుకోవడమే మంచిది. అత్యధికంగా తీసుకోవడం వల్ల ప్రమాదం ఉంటుంది. ఏది తీసుకున్నా అత్యధికంగా తీసుకోకూడదు, అంతే తప్ప మితంగా తీసుకున్నట్లయితే కొంతవరకు మనం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందువల్ల వేరుశనగలతో నష్టం లేదు, లాభం ఉంది, మితంగా తీసుకోవాలి అంతే. అదండి, ఫుడ్డే కదా, న్యాచురల్గా ఉండేవే కదా అని చెప్పి ఎప్పుడు పడితే ఎప్పుడు తింటాం, ఎంత క్వాంటిటీ పడితే అంత తినడం కాకుండా మితంగా ఏది తిన్నా కానీ లిమిటెడ్గా తినడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం.